నిత్యం కూడా తిరుమల శ్రీవారి ఆలయంలో ఒక విశిష్టత ఉంది. ఆదివారం నాడు ఉదయం నైవేద్యంలో స్వామివారికి అమృత కలశం అనే ఒక ప్రసాదాన్ని నైవేద్యంగా పెడతారు. మనకి బియ్యము, మినుములు, మిరియాలు, జీలకర్ర, నెయ్యి వీటన్నిటితో కలిపి ఒక మిశ్రమాన్ని ఒక లడ్డు లాగా ఉండలాగా తయారు చేసి నెయ్యితో కలిపి దాన్ని స్వామివారికి అమృత కలశం అనే ప్రసాదంగా నైవేద్యం పెడతారు. అది గరుత్మంతుడికి ప్రీతిపాత్రమైన ప్రసాదం. ఈ ఆదివారం నాడు ఆ ప్రసాదం చాలా కొద్దిగానే నైవేద్యం పెడతారు. అది భక్తులుగా అనుగ్రహించి ఏదో రూపేణ వాళ్ళకి దొరికిందంటే సంతానం లేని వారికి తప్పకుండా సంతానం కలిగి తీరుతుంది. ఆదివారం నాడు అది ఎక్కువ మోతాదులో బయట ఉచితంగా దొరకదు, కొంత పరిమితంగానే ఉంటుంది. ఎక్కడైనా భగవంతుడి ప్రసాదం అనుగ్రహించేట దొరికిందంటే మటుకు తప్పకుండా సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది అనేది భక్తుల విశ్వాసం. చాలామందికి అట్లా సంతానం కలిగి ఉంది. అందులో ఈ గరుడ వాహనం రోజున మనకు 5వ రోజు ప్రత్యేకంగా స్వామివారికి మూలమూర్తికి ఎప్పుడు అలంకరణలో ఉంటాయి. సహస్రనామాల అని ఇరువైపులో ఒక్కొక్క డాలర్ పైన ఒక్కొక్క పేరు రాసి $1000 తోటి 5 పేటలుగా ఒక హారం ఉంటుంది. అది ఎప్పుడు సదా సమర్పణలో ఉంటుంది మూలమూర్తికి. తర్వాత తులసి పత్రమాల, అట్లాగే మైసూర్ మహారాజు సమర్పించిన మకరకంటి, అది కూడా ఇక్కడ నడుముకు ఉంటుంది. ఇక్కడ కంఠసరంగా ఒకటి ఉంటుంది, అది డైమండ్స్తో చేసింది. ఈ ఆభరణాలన్నీ కూడా ఈ గరుడ వాహనం రోజు మాత్రమే మూలవర్ల ఆభరణాలు గర్భాలయం నుంచి బయటకు వచ్చి 4 తిరువీధుల్లో గరుత్మంతుడి పైన వేంచేసి ఉన్న మలయప్ప స్వామి వారికి అలంకరించడం జరుగుతుంది. అదొక ప్రత్యేకమైన విశేషం కూడా ఈ గరుడ వాహనానికి ఉంది. ఆభరణాలని మనము గర్భాలయంలో అంత నిశ్చితంగా అంత వెలుతురులో పరిశీలించలేము. ఈ గరుడ వాహనం రోజున మూలవర్ల ఆభరణాలన్నీ కూడా గరుత్మంతుడికి అలంకరణ ఉంటుంది కాబట్టి ఆ గరుడ వాహనానికి కూడా విశేషమైన ప్రాశస్త్యం ఉంది. ఇక్కడికి ప్రత్యక్షంగా వచ్చి వీక్షించవచ్చు. ప్రత్యక్షంగా రాని వారు కూడా మన SVBC ఛానల్ ద్వారా మనకి ఇంకా బాగా దగ్గరగా సూక్ష్మ రూపంలో కూడా ధరించుకునే అవకాశం కూడా ఉంటుంది. ఆ ప్రత్యేకమైన ఆభరణాలు ఎప్పుడు సదా మూలమూర్తికి ఉంటాయి. ఈ తప్పితే మిగతా రోజులు ఎప్పుడు పరిస్థితుల్లో అది బయట రావు. అందువల్ల గరుడ వాహనానికి అత్యంత ప్రాముఖ్యత. 5వ రోజు వాహనము గరుత్మంతుడు, తర్వాత 6వ రోజు హనుమంత వాహనము, స్వర్ణ గరుడ వాహనం పైన స్వర్ణ రథము, సూర్యప్రభ, చంద్రప్రభ, సూర్యచంద్రులంతా కూడా స్వామివారి నేత్రాలే. ఎందుకంటే మనకి భగవద్గీతలో విశ్వరూపంలో చూస్తాం మనం, సమస్తము అంతా కూడా స్వామివారిలోనే ఉంటాయి. సూర్యచంద్రుల నేత్రాల్లాగా ఉంటారు. అట్లా సూర్యప్రభ వాహనము, చంద్రప్రభ వాహనము. ఈ క్షీరసాగర మొదలలో లభించిన కల్పవృక్షము, కామధేనువు, ఈ కల్పవృక్ష వాహనం కూడా స్వామివారికి వాహనంగా ఉంటారు. ఆ కల్పవృక్ష వాహనాన్ని దర్శించుకుంటేనే మనకి కల్పవృక్షం కోరికలు తీర్చే వృక్షంగా ఉంది. దాంట్లో స్వామివారు విహరించేటప్పుడు దర్శించుకుంటే ఇంకా ఉత్తమమైన ఫలితాలు ఉంటాయి.